హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఫిష్ను కొత్త మెథడ్లో ఇలా కూడా ట్రై చేయవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సింపుల్గా ఇలా కనుక చేస్తే వేరే సైడ్ డిష్ అయితే అక్కర్లేదు, అంత బాగుంటుంది. దీంతోనే అన్నం అంతా తినేయవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్లేట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిక్కటి పేస్ట్ లాగా మనం దీన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కలపడానికి నాకైతే 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది పట్టాయి. 1/2 కేజీ వరకు ఫిష్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలు ఈ సైజులో తీసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా పట్టించేసి ఒక అరగంట పాటు మ్యారినేట్ కోసం పక్కన పెట్టేయాలండి. తర్వాత దీంట్లో మనకు షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అరగంట పాటు పక్కన పెట్టేద్దాను. తర్వాత షాలో ఫ్రై అయితే ఒక్కొక్కటి చొప్పున వేసేసుకుంటే మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మనం ఫ్రై 2 ఉల్లిపాయలను మిక్సీ పట్టేసి ఈ విధంగా పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మనం ఒక్కొక్కటి చొప్పున తిప్పుతూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి, ఫ్రై అయిన ముక్కలన్నీ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. తర్వాత ఫ్రై అయిపోయిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను కదా, ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను ఇందులో వేసేసి బాగా కలపాలి. ఫ్రెండ్స్, ఫ్రై చేసిన ప్యాన్లో వద్దనుకుంటే వేరే ప్యాన్లో కూడా ఈ మెథడ్లో మీరు ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆనియన్ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, అలాగే సాల్ట్, మిరప్పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, పసుపు పొడి 1/2 స్పూన్ వేసేసి అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఏదో నూనె వదిలేదాకా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఇందులోని ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది వేస్తున్నాను. ఈ వాటర్ అనేది వేసేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే మనకు ఇప్పుడు ఎన్ని కావాలో ముక్కలు అవి దీంట్లో వేసేసి 5 నిమిషాల పాటు 2 పక్కలా తిప్పుతూ దీన్ని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకొని ఇంకా 2 నిమిషాలు ఉడికించి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.